ఇంటిని ప్రచారం చేస్తాను అంతా మా వాళ్ళే కాలువలు బోర్లు ఇండ్లు ఇప్పిస్తాను అంతే ఇంకే ఓటేస్తాం అంటారు మాకు నీళ్ళ సలవ చేయంటారు మేము గెలిపిస్తూ ఉంటారు ఇండ్లు ఇప్పిస్తూ ఉంటాను మాకు ఇండ్లు లేవంటారు వాళ్ళు యశస్వి మేము ఆధ్వర్యంలో భూమిని వెంకన్న యాదవ్ మా అభినయ సుజాత గారికి ఓటు ఆ యాదవ్ వార్డు తరఫున 380 ఓట్లకు అఖండ మేడుతుంది మా ఓట్లు మాకు ఖచ్చితంగా కావాలి అది కూడా స్థానం యాదవ్ వార్డుకు నేను ఎక్కువ కమ్యూనిటీ హాల్కి ఇస్తానికి ఒప్పుకొని అది ప్రతి ఒక్కరు మా వదినను మనను గురిపించగలని అదేవిధంగా ఈ ఓట్లకు సంబంధించిన ఏమున్నా మున్సిపాలిటీ తరఫున నేను సొంత ఏది మేడంతో చెప్పించైనా చేయలేకపోతే నేను సొంతంగా ఏదో ఒక విధంగా చెప్తా అవి కూడా స్థలాన్ని చూడడం కాకుండా ఇంకా మిగతా పనులు ఇంద్రమ్మ ఇల్లు అది మిగతా తదితర విషయాలను నాకు కేంద్రీకరించి ఉంచి ఎవరు ఈ వార్డుకు వచ్చినా మా అన్న చేసినా కూడా నన్ను వచ్చాడు ఓటును అని ఇప్పుడు గెలిపించాలని నేను వ్యక్తిగతంగా నీకు గుళ్ళ కులస్తుందని చెప్తాను గెలిపించాలి ఫుల్ ఉన్నది అంటే అవి ఇక్కడ మిగతా కులాలు ఏమనుకోవద్దు ఈ ఓట్లు మాత్రం 100% మనకి పడేటట్టుగా నేను చెప్తా మాకు బ్రహ్మాండంగా యాదవ్ కులస్తుల నుంచి ఏకదాటిగా వన్ సైడ్గా ఓట్లు వేసే స్పందన బాగా బ్రహ్మాండంగా ఉన్నది 100% మనం 200 మెజార్టీ తోటి గెలవబోతున్నాం సైడ్ కాలువ డ్రైనేజ్ ఒకటి ఉన్నది రేషన్ కార్డ్స్ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి అవి ఇందిరమ్మ ఇండ్ల గురించి ముస్లింలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇండ్లు ఖాళీ స్థలాలు లేవు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కావాలని వాళ్ళు కోరుకుంటారు అది కూడా వేసిన పోళ్ళు కూడా అక్కడక్కడ రోడ్ల మీదనే ఉన్నాయి అవి కూడా పక్కకి వేయించే జిమ్మేదారుగా ఇందిరమ్మ ఇల్లు 8 ఇచ్చిళ్ళు 8 ఇట్లా 3 కట్టుకున్నారు 4 క్యాన్సిల్ అయినాయి మీరు గెలిచిన తర్వాత అవి కూడా పూర్తి చేసి ఇంకా ఈ 30 ఇండ్లు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నా ఆల్రెడీగా ఏప్రిల్లో ముగ్గు పోసుకుంటేందుకు సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్